ఎడ్ మైకలీ న్యాయశాస్త్రంలో పట్టా పొందిన వ్యక్తి. అతని భార్య మేరీ, 2 కుమారులు. ఎడ్ను దైవసేవ చేయుటకు ఎంతో ప్రోత్సహించేవారు. అతడు హతసాక్షి అయినప్పుడు ఆమె 5 నెలల గర్భిణి. రోగర్ యోడియన్ సైన్యంలో పనిచేసేవారు. అతని భార్య బార్బరాతో కలిసి సువార్త ప్రకటిస్తూ ఉండేవారు. అయూర తెగవారికి సువార్త ప్రకటించుటకు ఈ బృందము వెళ్ళుచున్నారని తెలుసుకుని వీరితో చేతులు కలిపారు. నెయిట్ సెయింట్ ఒక పైలట్. అతడు స్వంతంగా ఒక విమానమును నిర్మించగలిగే సామర్థ్యం గలవాడు. తాను నిర్మించిన చిన్న విమానంలో అనేక మంది మిషనరీలను ఈక్వెడార్ అడవులకు తరలించారు. విమానము నడుపుటలో దిట్ట. అతని భార్య మార్స్, ఆమె ఒక నర్స్. ఈ 5 ఈక్వెడార్లో ఉన్న ఆకా తెగవారి గురించి వినియున్నారు. ఆ తెగవారు మిక్కిలి క్రూరులు. ఇంతవరకు వారిని ఏ మిషనరీలు కనుగొనలేదు. ఈ 5 వారికి సువార్త ప్రకటించాలని నిశ్చయించుకున్నారు. చాలా కాలం దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేశారు. అక్కడికి వెళ్ళుటగల సాధ్యాలను బేరీజులు వేశారు. అక్కడికి వెళ్ళగానే ఎదురయ్యే ప్రమాదాలను అంచనా వేశారు. వారి భాషలో కొన్ని మాటలు పలుకుట నేర్చుకున్నారు. అయోరా గ్రామంనకు దగ్గరలో విమానము దింపుటకు అనువైన ప్రదేశము కొరకు నెయిట్ సెయింట్ అనేక సార్లు ఆకాశంలో చక్కర్లు కొట్టారు. క్యూరే నది ప్రక్కన ఉన్న స్థలము విమానము దింపుటకు సరిపోవునని అతడు నిర్ణయించారు. దానిని వారు పామ్ బీచ్ అని పిలిచారు. జనవరి 3 మంగళవారం నాడు వారు ప్రయాణమే వెళ్లారు. విమానంలో ఉన్న రేడియోతో తమ వారితో సంభాషించారు. 6వ తేదీ శుక్రవారం నాడు 3 అయోరా మనుషులను కలుసుకున్నారు. 8వ తేదీ ఆదివారం 4:35 తమ వారితో రేడియోలో మాట్లాడతానని సెయింట్ అన్నారు. కానీ అతను తిరిగి ఫోన్ చేయలేదు. జనవరి 10వ తేదీ మంగళవారం అనేక వార్తాపత్రికల్లో పతాక శీర్షికలో ఈక్వెడార్లో 5 మిషనరీలు కనబడట్లేదు, వారిని వెతుకుటకు కొందరు బయలుదేరారు అనే వార్త ప్రముఖంగా వెలువడింది. మిషనరీల సంస్థకు చెందిన విమానంలో జానీ పైలట్గా ఉన్నారు. అతడు పామ్ బీచ్లో ఒక మృతదేహాన్ని కనుగొన్నాడు. ఈ అన్వేషణ గురువారం వరకు జరిగింది. అమెరికా నావికాదళముకు చెందిన 2 హెలికాప్టర్స్ ఆ ప్రాంతమంతా క్షుణ్ణంగా పరిశీలించి నదిలో ఉన్న 4 మృతదేహాలను కనుగొన్నారు. జిమ్, నేట్, పీటర్, రోగర్ మృతదేహాలను గుర్తించారు. ఎడ్ మృతదేహం కనిపించలేదు. అది నదీ ప్రవాహంలో కొట్టుకుపోయినందువలన అది కనిపించలేదు. మృతదేహములకు బల్లెములు గుచ్చిన గుర్తులు ఉన్నవి. అమెరికాలో అత్యంత ప్రసిద్ధి చెందిన లైఫ్, రీడర్స్ డైజెస్ట్ పత్రికలు ఈ కథనాన్ని ప్రచురపరిచినవి. జనవరి 13న ప్రభుత్వం వారు మిషనరీల భార్యలందరినీ పామ్ బీచ్కు తీసుకుని వెళ్లారు. ఆలివ్ మనసులోనికి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదనియు నిత్యమైనదనియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. 2 కొరింథీ 5:1 అనే వాక్యం జ్ఞాపకం వచ్చింది. కొంతమంది సంఘ నాయకులు, పాస్టర్లు ఇది అవసరమా, ఇదంతా వృధా అని అన్నారు. మరియా యేసు ప్రభువును ఖరీదైన అత్తరుతో అభిషేకించినప్పుడు యూదా ఇస్కరియోతు కూడా ఇలానే అన్నాడు అని ఆలివ్కి జ్ఞాపకం వచ్చింది. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. యెషయా 55:8-9 దేవుని వెరితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలది. 1 కొరింథీ 1:25